ఓం శ్రీ మాత్రే నమః. ఈ సంవత్సరము శ్రీ పరాభావనామ సంవత్సరం అయితే 2026. ముందుగా ప్రజలందరికీ నమస్కారం. ముందుగా మనం తెలుసుకోబోయేది మన రాశి ఫలితాల గురించి. ఈ రాశి ఫలితాలు ఎలా ఉంటాయంటే జన్మ నక్షత్రము, నామ నక్షత్రము ఉంటుంది. జన్మ నక్షత్రం అనేది పుట్టిన తేదీ నుంచి వస్తుంది. నామ నక్షత్రము అనేది పేరును బట్టి మనం నామకరణం చేసుకున్న నామకరణం నుంచి వస్తుంది. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. అయితే ఈరోజు వృషభ రాశి గురించి ముందుగా తెలుసుకోవాలి. ఈ వృషభ రాశి గల వాళ్ళకి 1-2 పాదాల్లో ఈ యొక్క నామకార్థంలో వాళ్ళకి భరణి నక్షత్రం అనేది ఏర్పడుతుంది. ఈ నక్షత్ర బల సందర్భంగా వీళ్ళకి ఈ రాశి ఫలంలో కొన్ని అవకతవకలు కొన్ని ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అంటే ఏదైనా సరే మనది అనుకున్నది చేతికి అందినట్టుగా ఉంటుంది, అది అందకుండా పోతుంది. కొన్ని చేస్తుండగానే కొన్ని అనుకూలంగా లేకోకుండా అవి ఆపోజిట్గా తిరుగుతుంటాయి. ఈ యొక్క వృషభ రాశి గల వాళ్ళకి ఐక్యతా బలం తక్కువగా ఉంటుంది, ధన సంకల్పం తక్కువగా ఉంటుంది, తర్వాత అతికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఆ అతికి తెలివి వల్ల కొన్ని ఒక్కొక్కసారి మీ మాట మీకే రివర్స్గా అవకాశాలు కొన్ని కనబడుతున్నాయి. చదువు కానీ, లేకుంటే ఉద్యోగపరంగా కానీ, జాబు పరం చేసేవాళ్ళు కానీ, లేకుంటే డిపార్ట్మెంట్లో ఉన్నోళ్ళు కానీ, లేదంటే డాక్టర్గా వాళ్ళ నామకార్థాన్ని వాళ్ళ వృత్తిపరంగా చేసుకుంటూ పోయేవాళ్ళు కానీ, లేకుంటే ఒక చిన్నపాటి వ్యాపారస్తులు కానీ, బిజినెస్ మ్యాన్లు కానీ, ఈ రాశి గల్ల వాళ్ళకి, ఈ నక్షత్ర బలంలో కలిగిన వాళ్ళకి, ఈ యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి వాళ్ళకి ఎదుగుదల చాలా వరకు తగ్గుతూ వస్తుంది. గత సంవత్సరాన్ని చూసుకుంటే వృషభ రాశి గల అంటే ఈ సంవత్సరంలో కొద్దిగా మెరుగ్గా ముందు అడిగేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎక్కువగా మీరు ఆలోచించే ఆలోచనలు అది మీ కుటుంబం కోసం, వృత్తి కోసమే ఉండాలి. అతికి తెలివితో ఆలోచించితే మాత్రం ఖచ్చితంగా ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చదువుకునే వాళ్ళకి చదువు మీద జ్ఞాపక శక్తి కోల్పోవడం కానీ, లేకుంటే చదివిన చదువు గుర్తుకు లేకుండా పోకుండా వాళ్ళకి దగ్గరకు వచ్చి దూరం అయిపోవడం కానీ సబ్జెక్టులల్లా, అదేవిధంగా జాబు పర్పస్లో ఉండే వాళ్ళకి కానీ, డిపార్ట్మెంట్లో ప్రమోషన్గా వచ్చే వాళ్ళకి కానీ, లేదంటే జాబ్ చేస్తూ ఆ జాబ్లో రిజైన్ చేసుకునే వాళ్ళకి కానీ, లేదంటే దాంట్లో కొన్ని చెడ్డ పేరు రావడం కానీ, ఇలాంటి కొన్ని జరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా దాంట్లో కూడా మీకు ఈ యొక్క సంవత్సరంలో మీకు 5వ నెల నుంచి మంచి సంకల్ప బలం ఏర్పడుతుంది. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెల నుంచి మంచి జాతక బలం ఉంటుంది వీళ్ళకి, ఈ రాశి గళ్ళ వాళ్ళకి. అయితే వీళ్ళు ఏ కార్యం తలపెట్టినా కూడా ఆ కార్యం వీళ్ళకి సిద్ధయ్యే అవకాశం ఉంది. కుటుంబ పరంగా చూసుకుంటే భార్య భర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, కానీ మధ్యలో కొంచెం చెడు ఆలోచనలు వస్తుంటాయి. ఆ చెడు ఆలోచనలు పెట్టుకొని మనసులో ఏ కార్యం చేసినా ఈ రాశి గల్ల వాళ్ళకి ఏది వర్తించదు. అధికారంలో కానీ, కుటుంబంలో కానీ, రాజకీయ పరంగా కానీ, చేస్తున్న వ్యాపార పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ వృషభ రాశి గల్ల వాళ్ళకి లక్ష్మీ సంకల్పం అనేది మే నెలలో 5వ తారీఖు నుంచి చాలా దివ్యంగా ఉంటుంది వీళ్ళకి. ఈ దివ్యమైన రాశి బలం గల్ల వాళ్ళు వీళ్ళు ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం చేసుకొని శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ కాడికి వెళ్ళి 3 ప్రదర్శనలు చేసి ఆ పావన సుధా నామకార్థాన్ని జపించేసి తులసమాలతో, తమలపాకుతో ఆయనకి ఆ మాలలు వేసేసి దర్శించుకుని వచ్చేట్టుకైతే కంపల్సరిగా ఈ రాశిలో ఎటువంటి చెడు గుణాలు ఉన్నా కూడా ఈ వృషభ రాశి గల్ల వాళ్ళకి ఆ దైవ సంకల్ప బలంగా కొంతవరకు వాళ్ళకి మెరుగ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా లక్ష్మీ కళాంశం కూడా వాళ్ళకి డబ్బు నిలబెట్టుకునే సంకల్ప బలం ఉంటుంది. తర్వాత నూతన స్థాన బలాన్ని కొంటాడు, లేదంటే గృహాన్ని కొనగలుగుతారు. కట్టించిన ఇల్లు కొనడం కానీ, లేదా ల్యాండ్ తీసి కట్టించడం కానీ జరిగే అవకాశాలు వీళ్ళకు ఉంటుంది. అదేవిధంగా వాహన పరిస్థితి ఖచ్చితంగా తీయగలుగుతారు. అందులో కూడా వీళ్ళకి మంచి అధికారి స్థానంలో ఉంటారు. తర్వాత వీళ్ళకి ఈ ఒక్క మే నెల నుంచి డబ్బు కూడా అనుకోకుండా వీళ్ళ సంకల్ప బలంలో నిలకడగా ఉండే అవకాశం కూడా ఏర్పడుతుంది. కానీ ఏది చేసినా సరే వీళ్ళ చేతుకుంట లక్ష్మిని శుక్రవారం రోజు ఎవరికి అప్పుగా కానీ ధర్మంగా కానీ ఇవ్వకూడదు. అదొకటి మీరు గుర్తుపెట్టుకుంటే మీకు చాలా మంచిది.
అదేవిధంగా ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి ఈ కింద కనపడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. కంపల్సరిగా మీకు సరైన పరిష్కారం దొరుకుతుంది. మీకు అన్ని విధాలుగా మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా మేము ఆ సమస్యని పరిష్కారం చేసి మీకు మంచి భవిష్యత్తును అందిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఓం శ్రీ మాత్రే నమః. అయితే ప్రతి ఒక్క మానవుడు ఒక చిన్న బిజినెస్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేకుంటే కుటుంబ పరంగా కావచ్చు, కొన్ని ఆశలను పెట్టుకొని దాన్ని మనం సాధించాలని ఒక లక్ష్యంలో కొంతమంది ఆలోచనలు ఉంటాయి. ఇక కొంతమంది అయితే ఇష్టమైన అమ్మాయిని ప్రేమించాలి, ప్రేమించిన అమ్మాయి నాకు దక్కాలి, లేదా నాకు నచ్చిన స్త్రీ నాకు కావాలి అనుకున్నట్టుగా కొంతమంది ఆలోచిస్తుంటారు. కొంతమంది ఇందులో దీనికి సంబంధించిన కొన్ని వశీకరణ బంధాలు ఉంటాయి. వాటి వివరాలు చెప్తాను వినండి. ధన వశీకరణం, ఆరోగ్య వశీకరణం, స్త్రీ పురుషుల వశీకరణం, లక్ష్మీ వశీకరణం, కుటుంబంలో మనం అనుకున్న కార్యసిద్ధి వశీకరణం. ఈ 5 వశీకరణాలు పంచభూతాలు లాంటివి. మనకి ఏది కావాలనుకున్నా కూడా మన నోటి నుంచి వచ్చే మాట, మన మైండ్లో వచ్చే థాటు, మనం చెప్పబోయే మాట, చేయాల్సిన పని, వీటన్నిటికీ 5 అనుగుణంగా నిలబడతాయి. ఈ పంచభూతాలు ఎలాగ మనకి సంభవించి మనం నోటుకుంటూ అన్ని విధాలుగా మనకి రప్పిస్తుంటుందో అదేవిధంగా ఈ 5 సమస్యలు కూడా మనకి మనిషికి ఒక మంచి మార్గాన్ని నిలబెట్టుకునే అవకాశాలు కూడా వస్తాయి. అవి వచ్చినప్పుడు ఉపయోగపరచుకోవాలి తప్ప దుర్వినియోగం పరచుకోకూడదు. ఏదైనా సరే అర్థం చేసుకుంటే ఖచ్చితంగా దాంట్లో పరమార్థం దొరుకుతుంది. అపార్థం చేసుకుంటే మాత్రం కంపల్సరిగా దాంట్లో మీకు ఎదురు దెబ్బలు తగులుతాయి. అయితే ముందు ముఖ్యంగా ఒక వ్యాపారం చేసిన వ్యక్తి, ఒక వ్యాపారము బిజినెస్ చేస్తున్న వ్యక్తి తనకి ధన వశీకరణం కావాలి. ధన వశీకరణం కావాలంటే ఏం చేయాలి? జనాలు రావాలి. జనం వస్తేనే ఆ వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది, ఆ బిజినెస్కు ముందుకు పోతుంది. దాన్ని జన వశీకరణంగా మార్చుకోవాలి. దాని తర్వాత ధన వశీకరణ. ఈ రెండింటిని మార్చుకొని ఆ స్థానంలో నిలబెట్టుకుంటే కంపల్సరిగా ఆ ధన వశీకరణానికి, జన వశీకరణానికి మీ వ్యాపారం అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే కుటుంబంలో మీరు ఏదైనా కార్యం అనుకుంటే ఆ కార్యసిద్ధి కావాలి. ఆ కార్యం కావాలి అంటే ఆ కార్యం గురించి ఇతరులకు మీరు చెప్పకూడదు. చెప్పి చేస్తే ఆ కార్యం జరగదు. దాన్ని మనం వశపరచుకోవాలి. ఆ కార్యంలో మనం నిండుగా మునిగి దాన్ని ముందు దారిలోకి పోవాలి. మంచి గమ్యాన్ని చేరుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలి? కార్యసిద్ధి వశీకరణ మనం చేసుకోవాలి. అదేవిధంగా స్త్రీ పురుషుల వశీకరణ, భార్య భర్తలు కావచ్చు, ప్రేమించిన అమ్మాయి కావచ్చు, మనసులో అనుకున్న అమ్మాయి కావచ్చు, మనల్ని ప్రేమించి మనల్ని కాదు అనుకున్న దూరం పోయిన అమ్మాయి కావచ్చు. మనం ఒక్కసారి ఆ అమ్మాయి మీద మనసు పెట్టుకున్నప్పుడు, ఆ స్త్రీ మీద ఆలోచన పెట్టుకున్నప్పుడు, ఆ పురుషుడి మీద ఆలోచన పెట్టుకున్నప్పుడు, ఆ పురుషుడు ఆలోచన మనకు ఖచ్చితంగా మనకు దక్కుతుందని నమ్మకం కలిగినప్పుడు దీన్ని స్త్రీ పురుష వశీకరణం చేసుకుంటే కంపల్సరిగా మీకు స్త్రీ పురుషుల వశీకరణంలో మంచి ఫలితాన్ని కూడా మీరు పొందగలుగుతారు. అదేవిధంగా మీ సంకల్ప బలంలో, కుటుంబ బలంలో ఒక కార్యం చేస్తున్నప్పుడు ఇంకొక కార్యం మనకి అనుకోకుండా దొరుకుతుంది. తర్వాత భార్య భర్తల బంధం అంటే ఎక్కువగా ఈ భార్య భర్తల మధ్య చికాకులు, గొడవలు వచ్చి తల్లిగారింటికి, పుట్టింటికి అమ్మాయి వెళ్ళిపోతుంటుంది. లేదంటే భర్తే వద్దని ఆస్తుంటాడు, లేకుంటే భర్తనే భార్య వద్దు అనుకుని వెళ్ళిపోవడము, తన ప్రవర్తనల బట్టో లేకుంటే ఈవిడి ప్రవర్తన బట్టో ఈ సమస్యలు ఎక్కువగా ఇప్పుడున్న సామాజ్యంలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటువంటి సమస్యలు అనేది ప్రతి ఒక్క కుటుంబంలో జరుగుతూనే ఉంటాయి. కొన్ని ఎందుకు లేని వదిలేసుకుంటారు, కొన్ని ఖచ్చితంగా దాన్ని పట్టుకొని మనం సరి చేసుకోవాలి. మన భర్త మనకు కావాలనుకునే వాళ్ళు కొంతమంది, మన భార్య మనకు కావాలి, మనకి పిల్లలు ఉన్నారు, మన సంసారాన్ని ముందుకు నెట్టుకుంటూ పోవాలి. ఇరుగురు కలిసి సంసారంలో కుదురుగా ఉంటేనే మూడో వ్యక్తి మీ సంసారంలో ఏలు పెట్టడు. లేకుంటే మాత్రానికి కంపల్సరిగా మధ్య వ్యక్తి వల్ల మీ సంసారంలో లేనిపోయిన అనుమానాలు కూడా కలిగి దూరం అయిపోయేదానికి 100% అవకాశం ఉంది. అదేవిధంగా మీ సంసారంలో కొన్ని ఆటంకాలు కలుగుతున్నాయి. ఈ ఆటంకాలు కలగటానికి కారణం కూడా అటు ఆడవారు కావచ్చు, ఇటు మగవారు కావచ్చు. ఎవరి నుంచైనా సమస్య అనేది ఏర్పడుతుంది. చెప్పుడు మాటలే ఈ కుటుంబానికి దారితీస్తాయి. అలాంటి ఆలోచనలు, అలాంటి అనుమానాలు, అలాంటి ప్రయత్నాలు జరగకోకుండా ఉండాలంటే భార్య భర్తల ఐక్యతా వశీకరణాన్ని చేయాలి. ఈ భార్య భర్తల బంధ వశీకరణాన్ని చేసుకుంటే కంపల్సరిగా మీరు కుటుంబంలో భార్య ఎక్కడున్నా, భర్త ఎక్కడున్నా మీరు అనుకున్న ప్రకారము
మీరు కోర్టుల చుట్టూ తిరుగుతున్నా, మీరు విడాకులు తీసుకున్నా, విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా, ఆ సమస్యల్లో మీరు పడిపోయి ఉన్నా కూడా వీటన్నిటిని ఒక దగ్గర చేర్చి మీ కుటుంబ మార్గం నుంచి ఆ ప్రాబ్లాన్ని పరిష్కారం చేసే అవకాశం కంపల్సరీగా ఉంటుంది. మీరు ఒక్కసారి కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా మేము పరిష్కారం చేస్తాము. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.